చికెన్ పకోడా టేస్ట్ చేద్దాం అనమాట, ఎలా ఉంటుందో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నేచర్ పిల్ల. ఇప్పుడు వచ్చేసి మా తోటలో మేము చికెన్ పకోడా చేసుకుంటున్నాం అనమాట. చూద్దాం పదండి మేము ఎలా చేస్తాము. ఈ రెసిపీ మీకు కూడా కావాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. చూడండి చికెన్ పకోడా ఎలా సలసలా అని కాగుతుంది అనమాట. చికెన్ పకోడా మాత్రం చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట, అంత టేస్టీగా అనిపిస్తుంది నాకైతే కన్నా. కలర్ఫుల్గా ఆ చికెన్ పకోడా చూస్తుంటే నోరు ఊరుతుంది. మేము ఏ ఫుడ్ కలర్ కెమికల్స్ ఏమి వాడకుండా ప్యూర్గా ఇంట్లోనే చేసుకుంటున్నామండి. అన్నీ దీంట్లో మేము కార్న్ఫ్లవరు, ఇంకా కారము, ఉప్పు, పెరుగు, ఇంకా కరివేపాకు టేస్టీ కోసం, ఇంకా పచ్చిమిరకాయలు, పుదీనా అన్నీ వేసుకున్నాం అన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది చూస్తుంటే కన్నా. చూడండి ఇదంతా మా వనం అన్నమాట. వీళ్ళంతా మా రిలేటివ్స్. చూడండి మాదంతా పెద్ద ఫ్యామిలీ అనమాట. ఇదంతా మా తోటనే నిమ్మకాయ తోటలో మేము ఇప్పుడు చికెన్ పకోడా ప్రిపేర్ చేసుకుంటున్నాం. చూడండి కలర్ చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా ఉందో మనకైతే గానా. చూస్తుంటేనే మీకు నోరు ఊరిపోతుంది కదా. మీరు కూడా ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఏ ఫుడ్ కలర్ ఏమి కెమికల్స్ లేకోకుండా మీ పిల్లలు కూడా బాగా తినాలి, టేస్టీ ఫుడ్ కావాలనుకుంటారు కదా. ఇలా చేసుకుంటే గానా తినని వాళ్ళు కూడా ఖచ్చితంగా తింటారనమాట. చిన్నపిల్లలు మాత్రం బాగా క్రంచీగా స్పైసీగా ఉండాలనుకుంటే ఇంకా కొంచెం మనం యాడ్ చేసుకోవచ్చు, ఎక్కువ కారం వేసుకోవచ్చు అనమాట. చూడండి మా వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు చికెన్ పకోడాను. చూడండి కట్టెల పొయ్యి మీద మా వదిన వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు. ఇక మా వదిన రాయచోట్లో ఉంటుంది. మా వదిన ఇప్పుడే దమ్ బిర్యానీ చేసి వచ్చింది. మా వదిన చికెన్ పకోడా వేస్తుంది. మా మేనకోడలు చూస్తుంది అనమాట ఎలా వేస్తున్నారు అనేసి. అందరూ గ్యాస్ పొయ్యిల మీద చేసుకుంటారు, కానీ ఇలా కట్టెల పొయ్యి మీద చేసుకోవడం మనకి ఎన్నో ప్రయోజనాలు ఉందన్నమాట. హెల్త్కి కూడా మంచిది అనమాట. ఎందుకంటే కన్నా మనకి బాడీ వార్మప్ అవుతుంది. ఇలా కట్టెల పొయ్యి మీద చేసుకుంటే కన్నా మన హెల్త్ కూడా బాగుంటుంది అనమాట. అందుకోసం మేము కట్టెల పొయ్యి మీద చేసుకుంటున్నాము. మా పిల్లలంతా ఆడ కూర్చొని మా అల్లుడు చూడండి వాడు ఏమో చేస్తున్నాడు ఆడ. ఇంకా ఇక్కడ చూద్దామండి మా తోటలో ఏమేమి ఉన్నాయో మీకు నేను చూపిస్తాను. ఇక్కడే మొత్తం మాకు నీళ్ళు అన్నీ ఇక్కడే దొరుకుతాయి. మేము ఇక్కడికి అన్నీ తెచ్చుకొని తింటామంట. ఇది సీనీ చెట్టు అనమాట, ఒక హైబ్రిడ్ సీనీ చెట్టు అనమాట. ఇది సీనీకాయలు కూడా ఉన్నాయి, చూపిస్తాను నేను మీకు. ఇక్కడ చూడండి సీనీకాయలు, చూడండి సీనీకాయలు. ఇవి ఇంకా మాగలేదన్నమాట, గట్టిగా ఉన్నాయి. మాగితే మాత్రం ఎంత టేస్టీగా ఉన్నాయంటే అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇంకా లావ్ అయినాయి, కొన్ని లావ్ అవుతున్నాయి అనమాట. ఇది ఇక్కడ ఒకటి ఉంది, ఇది హైబ్రిడ్ సీనీ చెట్టు అనమాట. ఇవన్నీ ఇంకా నిమ్మ చెట్లే అనమాట. నిమ్మకాయల కోసం ఇంకా అందరూ మా ఇంటి దగ్గరికి వస్తారనమాట, మా తోటలోనే బాగుంటాయని. చూడండి మా తోటలో ఎంత ఆహ్లాదకరంగా, ఎంత ఎంజాయ్మెంట్గా అయితే ఒక పల్లెటూరులో ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందన్నమాట. సిటీలో ఇలాంటి లైఫ్ అసలు దొరకదనమాట మనకైతే కన్నా, అంత బాగుంటుంది. చూడండి ఇలా ఎప్పుడో పూర్వకాలంలో చేసుకుంటానేమో కట్టెల పొయ్యి మీద. ఇప్పుడు అంతా వచ్చేసినాక గ్యాస్ పొయ్యిలే వాడడం అయితే మొదలుపెట్టినారు. కానీ ఇలా చేసుకోవడం మనకి మంచిదన్నమాట. హ్యాపీగా చేసుకుంటున్నాము. హాయ్ చెప్పండి. దొరికినంతటే వేసుకోవచ్చు. చూడండి మా వదిన టేస్ట్ చేస్తుంది. ఎలా ఉంది వదిన? టేస్ట్ చేసి చెప్పు. సూపర్ ఉందంట. చూడండి చాలా బాగుందంట చికెన్. నేను కూడా టేస్ట్ చేస్తాను. ఇంకా కరకర అంటుందంట, స్పైసీగా ఉంటుంది అనమాట. నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుందా నా స్వామి రంగా, ఈసారి పండక్కి నా స్వామి రంగా అన్నట్టు అంత స్పైసీగా బాగా క్రంచీగా ఉందంట చికెన్ పకోడా. నేను కూడా టేస్ట్ కరివేపాకు, పచ్చిమిర్చి, బాగా పుదీనా,
తినాలా అనిపిస్తుంటది అబ్బా ఎందుకో. ఇందులో బాగా ఏగిన కరేపాకు పచ్చిమిరకాయలు బాగా తినాలనిపిస్తుంది అంట మా వదినకి మాత్రం. ఆ కరేపాకు ఫ్లేవర్ అస్సలు పిల్లలు తింటే కరకరా అంటారు. బాగా జుట్టు కూడా బాగా వస్తుంది కదా కరేపాకు తింటే. మన జుట్టుకు కూడా హెల్దీ అయిన ప్రోటీన్స్ దీంట్లో ఉన్నాయన్నమాట. కరేపాకు ఉంది దీంట్లో, పుదీనా ఉంది, పచ్చిమిర్చి ఉంది, కొత్తిమీర ఉంది, మనకి అన్ని. అసలు కొత్తిమీర కరేపాకు అందరు పడేస్తారు కదా, ఈ కరేపాకు దీంట్లో కరేపాకు తింటే ఆ టేస్ట్ అబ్బా చూడండి మామూలుగా ఉండదు అనమాట. అసలు నోట్లో పెట్టుకుంటుంటే అవి నుంచి అవుతున్నాయి, కరిగిపోతున్నాయి అనమాట, కరిగిపోతున్నాయి. పకోడా టేస్ట్ చేద్దాం అనమాట ఎలా ఉంటుందో. టేస్ట్ అయితే బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఇది మాత్రం దమ్ బిర్యానీ, చికెన్ పకోడా, చికెన్ షేర్వా, కట్ చేసిన నిమ్మకాయలు, ఉల్లిగడ్డలు, వనంలో వనం భోజనాలు అనమాట. బాగా ఆహ్లాదకరంగా తింటున్నాం మేము. ఇప్పుడు వడ్డిస్తుంది మా వదిన. చూడండి మా పిల్లలంతా ఇల్లు చూడండి, అందరు తింటున్నారు. రేటు చూడండి, అందరూ తినేటోళ్ళు ఎలా ఉందో చెప్పండి. చూడండి, ఇలా బిర్యానీలో చికెన్ షేర్వా వేసుకొని ఆనియన్స్ విత్ లెమన్ వేసుకొని తింటే ఉంటుంది, సూపర్ ఉంటుంది అనమాట. సూపర్ ఉంది చికెన్ బిర్యానీ, మొత్తం అన్నీ మిక్స్ అయిపోయి చాలా టేస్టీగా ఉందన్నమాట. అలా మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. తినేసినాం, ఇప్పుడే అయిపోయింది, అంతా ఖాళీ అయిపోయింది అనమాట. అందరు ప్లేట్లు కడగడానికి అయితే వెళ్తున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.